నెల 15వ తారీఖు నుంచి స్కూళ్ళు ప్రారంభమైన తేదీ నుంచి మేము ఈ ఆర్మూర్ డివిజన్ పరిధిలో అన్ని రకాల ఈఏబీ బస్సులను, ఆటోలను, ప్యాసింజర్లను స్టూడెంట్స్ని తీసుకెళ్లే ప్రతి ఒక్క వెహికల్ను మేము తనిఖీ చేస్తున్నాము. మొత్తం 302 బస్సులు మా జ్యూడిక్షన్లో ఉన్నాయి. అందులో 260 బస్సులు ఫిట్నెస్ అయిపోయాయి. ఒక 42 బస్సులు ఫిట్నెస్ కానివని మాకు తేలింది. అవి కూడా ఆ 42 బస్సులు ఎందుకు ఫిట్నెస్ కాలేదో అన్ని స్కూల్ యాజమాన్యాలకు ఫోన్ చేసి అన్ని వివరాలు తెలుసుకుంటాము. అంటే ఒక 2-3 స్కూళ్లకు ఫోన్ చేస్తే ఏంటంటే వాళ్ళు స్క్రాప్ చేసుకున్నాం సార్, బండి కండిషన్ లేదు కాబట్టి మేము అమ్మేశాం కాబట్టి మేము ఇంటిమేట్ చేయలేదు, దానివల్ల మా రోల్ కనబడుతుందని చెప్తున్నారు. అందుకనే ఇవి అన్ని మొత్తం 42 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ అన్ని బస్సులను మేము పర్సనల్గా వెళ్ళి ఎంక్వైరీ చేసి అవి ఎందుకు ఫిట్నెస్ కాలేదో రీజన్ తెలుసుకుంటాము. మీరు చెక్ చేసిన వాళ్ళ యొక్క ఎంబీ యాక్ట్ ప్రకారం, నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క బస్సు మేము మళ్ళీ పర్సనల్గా మళ్ళీ చెక్ చేయబడుతుంది. బస్సు సైడ్కు గ్రిల్స్ ఉండవాలను, అందులో లోపల ఫైర్ ఇంజెక్షన్ కానీ ప్లస్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కానీ విధిగా ఎమర్జెన్సీ కరెక్ట్గా పనిచేస్తుంది లేదుగా మేము కూడా చెక్ చేస్తాం. ఎమర్జెన్సీ డోరు, డ్రైవర్ యూనిఫాము తో పాటు పిల్లలకు ఎక్కడానికి కరెక్ట్ సరిగా మెట్లు ఉన్న లేదా స్టెప్ కూడా చూసుకుంటామండి. అలాగే మేము రోడ్డు మీద ఎలాంటి వెహికల్స్ ఏమన్నా ఈ లోపాలు ఉంటే మాత్రం మేము నా తనిఖీలో తెలిస్తే మాత్రం మేము సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మేము ఒక 5 బస్సుల వరకు మేము ఎంబీ యాక్ట్ ప్రకారం ఫైన్ వేయడం జరిగింది.